ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో ఏంటంటే టేస్టీ గులాబ్ జామున్ అయితే మనం తయారు చేసుకుంటున్నాం అన్నమాట. ఎంత ప్యాకెట్? అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. దంచు 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 రోట్లేసి దంచు 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 గట్టిగా దంచు. చేస్తున్న డిస్టర్బ్ అయ్యేది మొత్తం ఇంటర్నేషనల్ డ్యామేజ్ అయ్యేది. ఆ పిండి తీసి ముఖం మీద కొడతారు ఎక్కువ రియదు, అందుకే ఆడ ఉండను ఎక్కువ శాతం. అసలే లేడీస్ అంటే శక్తి పరాశక్తి, డిస్టర్బ్ చేస్తే మూతి వలుగుతుంది. టేస్ట్ లేకపోవాలి, గులాబ్ జాములు తీసుకపోయి సిర్లో పడేస్తా అంటారు. అసతుమిత్తగా కలుపుకోవాలి, సున్నితంగా కలుపుకోవాలి, సుండుగా కలుపుకోవాలి. ఇవి ఎట్లా చెప్పనా, సేమ్ మన అంగట్ల బజ్జీలు ఉంటాయి, అంగట్ల బజ్జీలు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు దమ్కి స్టార్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో ఏంటంటే టేస్టీ గులాబ్ జామున్ అయితే మనం తయారు చేసుకుంటున్నాం అనమాట. అంటే మనం ఇంతకుముందు ఎప్పుడైనా సరే స్వీట్ షాపులలో కానీ కిరాణా షాపులలో కానీ కొనుక్కొని తినేటోళ్ళం. సో ఫస్ట్ టైం మా ఇంట్లో ఇక మా దివ్య ఉండి గులాబ్ జామున్ అయితే తయారు చేసుకుందాం అని చెప్పి సో రెడీ చేస్తుంది. చలో చూద్దాం రారి, మరి ఎట్లా తయారు చేస్తుంది, ఎట్లుంటుంది టేస్ట్ అనేది చూద్దాం. చలో దివ్య గారండి, ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఏంటదే? గులాబ్ జామ్. నేను రాకముందే నువ్వు అన్నీ అలా చెప్పేసేసావా? జనం మనకు చూడవు, ఆల్రెడీ పువ్వులు వెళ్తాంది. నువ్వేం ఏం గోరువెచ్చని పాల? మరి కాదు, పాల ప్యాకెట్ ఇవన్నీ పిండి వచ్చిన తర్వాత వీడియోలు చూపించుకుంటా చేద్దానా? ఏంటిది అది బుర్ర అక్కడ సౌండ్ డిస్టర్బెన్స్. సో నేను వచ్చిన తర్వాత ఇక మన ఆడియన్స్కి మన ఫ్రెండ్స్కి చూపిద్దా పాపం? చూపించు. కావాలంటే ఇప్పుడు పిండి ఎక్కడ షాపులలో కొన్నామో అది అనుకుంటా. ఎంత ప్యాకెట్? ఎప్పుడు మన బై వన్ గెట్ వన్లు ఏడు దొరుకుతాయి. లేడీస్ ఎక్కువ గిట్లే ఉంటారు ఫ్రెండ్స్, బై వన్ గెట్ వన్లు ఏడు ఎక్కువ వస్తే ఆడనే కొంటారు. అదే అది మాకు తెలుసా అండి, మేము చదువుకున్నాం ఇంటర్నేషనల్ చదువు. బై వన్ గెట్ వన్ అంటే ఏంది, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు. సో అదే ఇదేనా పిండి? ఆ పిండి ఇది పాల. సో ఏం చేద్దాం ఇప్పుడు, నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చెప్పగలరు దయచేసి? మిక్స్డా? మిక్స్డ్ చేసుకోండి కొంచెం చల్లగా అయిన తర్వాత, లేకపోతే చేయి కాలుస్తుంది. కొద్దిగా పోయి ఆ గిలాసాల తాగుతా సరిపోదు, మళ్ళీ గులాబ్ జాములకి సరిపోదు. ఏస్తాను ఏం ఎత్తున్నావు? చూడు ఫ్రెండ్స్, ఇగో పాలు చెప్పన చల్లబడాలని ఎడబెట్టింది చూడు. ఇగో ఇది చూడు. అంటే ఈ పాలు మనం గులాబ్ జాముల పిండిలో పోసుకోవాలి కాబట్టి గరం చేసింది. బాగా గరం ఉందని చెప్పి అటు ఇటు ఊపింది. ఇక చల్లబడతలేదు అని తీసుకుపోయి ఫ్రిడ్జ్లో పెట్టింది. ఇది భలే పెద్ద జోకే ఉన్నట్టుంది కదా. చల్లబడిందా? ఓకే, మిక్స్ కలుపుతున్నావా? కలిపి లడ్డూలు తినే చిన్న వేయాలి. సుతిమెత్తగా అంటారు కదా, సుతిమెత్తగా కలుపుకోవాలి, సున్నితంగా కలుపుకోవాలి, సుండుగా కలుపుకోవాలి. అది వీడియోలలో వాళ్ళే చెప్తారు. తగినంత పాలు పోసుకుంటా మెత్తగా మనకు వీలైనంతగా రౌండ్గా వచ్చేలా ఇట్లా చెప్తే అయిపోయింది. ఫ్రిడ్జ్ లో పెట్టాము. ఎందుకు ఫ్రిడ్జ్ లో? మళ్ళా అప్పటికి చాయ్ పెట్టుకున్నా. ఇప్పుడు కలిపినా అయిపోయిందా? సరిపోయిందా? సరిపోయేంత కలుపుకున్నావా మిల్క్ ని? లేకపోతే టేస్ట్ రాదులే గులాబ్ జామున్. అంతేనా? టేస్ట్ లేకపోవాలి, గులాబ్ జాములు తీసుకపోయి సిర్లో పడేస్తా. చిన్నోళ్ళు వస్తారు, మనమైతే తీసుకుపోయి ఫ్రిడ్జ్ లో పెడదాం పారి ఫ్రెండ్స్. సో ఇక ఫ్రిడ్జ్లో అయితే పాలు పెట్టినా, సాయంత్రం చాయ్ పెట్టుకుంటుంది మా దివ్య. సో దివ్య గులాబ్ జామున్ రెడీ చేస్తుంది. ఇప్పుడే నోరూరుతుంది. గులాబ్ జామున్ అంటేనే వాస్తవంగా చూస్తూనే నోరూరుతుంది.
సో ఇవాళ అయితే మన ఇంట్లో స్పెషల్గా వావ్ గులాబ్ జామున్ ఊహించుకుంటా అవు ఎంత బాగుందో పీకినవి తీరా అని అంటారా. సో లడ్డూలు చేయన్నా, నేను లడ్డూలు చేయను, లడ్డూలు తింటా అంతే. నువ్వు తయారు చేసుకో. మరీ ఎంత చిన్న గత చిన్న కొంచెం పెద్ద అయ్యాయి కదా, పెద్ద ఉంటే మంచి కమ్మ అంతేనా. సర్లే చేస్టోళ్ళ మధ్యలో ఏమంటారు, చేస్టోళ్ళని డిస్టర్బ్ చేయదు, మొత్తం ఇంటర్నేషనల్ డ్యామేజ్ అయ్యింది. ఆ పిండి తీసి ముఖం మీద కొడతారు ఎక్కువ రియదు, అందుకే ఆడ ఉండను ఎక్కువ శాతం. అసలే లేడీస్ అంటే శక్తి పరాశక్తి, డిస్టర్బ్ చేస్తే మూతి వలుగుతుంది. ఏం చేస్తున్నావు దివ్య గారండి? చక్కెర పాకమా? వావ్ గులాబ్ జామున్ రెడీ చేసేసావా? 1 2 3 4 5 6 7 8 9 10 30 డైరెక్ట్ 30కి వెళ్ళిపోయినా. ఏం చేస్తున్నావు? చక్కెర పాకం. ఇప్పుడు తదుపరి విధానం వచ్చేసి మనం చక్కెర పానకం మీద తయారు చేసుకోదాం, చూద్దాం రండి అనాలి. పీకినవి తీరాలి అప్పటికి వచ్చాను. తగినంత చక్కెర పోసుకోవాలి, 1 స్పూన్ అంతా. 1 స్పూన్ కదా, 2 స్పూన్ల చక్కెర పోసుకోవాలి. తగినంత చక్కెర పోసుకున్నప్పుడు తగినంత వాటర్ పోసుకోవాలని ఎట్లా అండి మేడం గారు, మీరు ఎట్లా చేస్తున్నారండి వంటలు? చెప్పాలి కదండి మీరు. ఏంటి అడిగి తగ్గిందేనా మీరు? చెప్పాలి ఫ్రెండ్స్. చక్కెర ఇంత, పిండి ఇంత, వాటర్ ఇంత అని చెప్తే పాపం వాళ్ళు వేసుకుంటారు కదా ఇంట్లో. ఫ్రెండ్స్ చూడండి, మనకు నార్మల్గా కలర్ కూడా చూడండి, కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. చక్కెర వాటర్ పోసినప్పుడు మనకు నార్మల్గా వైట్ ఉండే వాటర్ చూడండి కలర్ మారుతుంది, మారుతూనే గులాబ్ జామున్ రెసిపీ అంటారు, లేకపోతే అది నీళ్ళ సూప్ అంటారు. ఏం చేస్తున్నారు మేడం? నెక్స్ట్ విధానం ఏంటి? యాలకుల పొడి. అదే ఒకసారి చూపించండి. యాలకులు దంచులేనా? దంచవే మేనత్త కూతురా, దంచవే రోటేసి దంచవే. అబ్బా పాట నాశనం అవుతాంట, మళ్ళీ వాడతా. అబ్బా అది ఒక్కసారి వాడితే నేను బుద్ధి లేదు, మళ్ళీ ఏం వాడతా అంట. దంచు దంచు దంచు, రోట్లేసి దంచు, దంచు దంచు, గట్టిగా దంచు. పాట పాడతానా? ఇప్పుడు పాటలు వినుకుంటే పని చేస్తే పని చేసినట్టు ఉండదు తెలుసా. అది మంచి పాటలు, నీలాంటి బాత్రూమ్ సింగర్ పాటలు కాదంట. మొత్తం వీళ్ళంతా సపడతాను. వచ్చిందా ఓరాలు? మరి ఓళ్ళు వచ్చిర్రు, వాళ్ళు రాలే. పాకమా ఏంటిది ఇది? చక్కెర పానకం. మరి చక్కెర పాకం అని ఓ తీరు, ఒక్కసారి చక్కెర పానకం అని ఓసారి, రెసిపీ అని ఓసారి. తెలియకపోతే తెలియదు అనాలండి, మన ఆడియన్స్ కామెంట్ పెడతారు. చెప్పు. చక్కెర పాకం అంటారా, పానకం అంటారా, ఇంకేంటిది ఏమంటారా చెప్పారు, కామెంట్ చేయండి. ఏం చేస్తున్నావు? ఇంకో కంచుడు పెట్టినావు లడ్డూల్ని. ఈ లడ్డూల్ని నూనెలో కాల్చుకోవాలి. మసులుతుంది. వచ్చిందా చూడు పానకం. రాలేక ఇక నూనెలో మార్చుకున్న మన గులాబ్ జామున్లు అయితే తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలన్నమాట. పర్లేదు, ఇవి ఎట్లా చెప్పనా, సేమ్ మన అంగట్ల బజ్జీలు ఉంటాయి, అంగట్ల బజ్జీలు సేమ్ అట్నే ఉన్నాయి, తింటే ఏర్పాటు. ఏంది మేడం? ఏది చూపించండి, కొంచెం కోపం రాకండి. ఏందా ఏంది నువ్వు నవ్వుతూ బాగా? ఇప్పుడు దంచుకున్న యాలకులు తీసుకొని నోట్లు వేసుకోవాలి అంతే. ఇది చల్లగా కావాలి. చల్లగైన తర్వాత వేయాలి. అందులో వేస్తే అయిపోయినట్టేనా? మరి ఇప్పుడు ముంచుకొని తినన్నా? కాలుతుంది. ఇక కక్కుర్తి పడద్దు, ఓపిక పట్టాలి. చల్లారిన తర్వాత ఆ ప్లేట్లో వేసుకొని కొద్దిసేపు పక్కెట్టేసుకొని తినాలి. ఏం దివ్య? అంతేనా? అప్పుడు ఫ్రిడ్జ్ ఖరాబ్ అవుతుంది. కొద్దిసేపు బాగా అదే చల్లబడుతుంది. ఎంతసేపు సేమ్ అట్నే గులాబ్ జామున్ లెక్క. అంటే ఇది గులాబ్ జామున్ కాదట. సో ఇక
మన గులాబ్ జామ్ పానకం రెడీ అయిపోయింది. ఆ గులాబ్ జాములు ఏం కూడా అయిపోయింది. ఏం కూడా కాల్చుకోడా సరే అంత గదే అనుకో ఇక. సో అవి అయితే ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు మన పానకాన్ని అయితే దించి అక్కడ పెట్టింది. ఒక గంట సేపటి దాకా ఇక అది కొంచెం చల్లారిన తర్వాత బోండాలు అని కొద్దిమంది అంటారు. సరే ఏదో ఒకటి అవి తీసుకొని ఆ పానకాలు వేస్తామంటే గులాబ్ జామ్ మనకు రెడీ అయిపోయినట్టే. సో ఇంకా గంట టైం ఉంది కాబట్టి మనం దివ్య గారితో చిట్ చాట్. చెప్పండి దివ్య గారు, మీరు ఎప్పుడైనా ఈ గులాబ్ జాములు చేశారా, తిన్నారా, మీ అభిప్రాయం ఏందో చెప్పగలరు? చేసుడు ఇదే ఫస్ట్ టైం గులాబ్ జామ్. అయితే నేను అవుటే ఇక. శివాజీ గులాబ్ జాములు పురుగుల మంది కలిపినట్టుందిరా శివాజీ అన్నట్టు అయితే. అది నేను అడగాలి, నువ్వు తిని ఎట్లుందన్న టేస్ట్. అదే అంటున్నా, తిన్నాక శివాజీ అంబులెన్స్కి ఫోన్ చేయరా అన్నట్టు. సో ఏదే దివ్య అయ్యాల అయితే గులాబ్ జామ్ చేసింది. మ్యాక్సిమం ఖచ్చితంగా మంచిగానే ఉంటుంది. ఎందుకంటే పానకంలో చక్కెర ఉండకుండా కానీ చక్కెరలో పానకం ఉంది కాబట్టి అసలు అర్థంగా ఏదో చక్కెరలో పానకం ఉందా, అటు ఇటుదైనా పొరపాటు లేదు అని గొప్పవాళ్ళే చెప్పారు. నేను ఎంత లవ్వుటి కానీ. సో మొత్తానికైతే మా దివ్య రెడీ చేసింది కాబట్టి దివ్య మీరు మాట్లాడండి. మధ్యలో నేను దొరికితే మన ఆడియన్స్ కుక్కని తిరిగినాడు తిడతారు నన్ను. చెప్పండి మీ అభిప్రాయం ఏందో. ఏం చెప్పాలని? అదే ఇంతకుముందు గులాబ్ జాములు ఎప్పుడైనా చేసిర్రా? చెప్పిన కదా ఇప్పుడు ఫస్ట్ టైం అని. చెప్పారు కదా. సో అంటే నీకు ఎలా అనిపిస్తుంది గులాబ్ జామున్ ఫస్ట్ టైం చేస్తే? నాకా చెప్పు. అది ఎట్లుంటుందో ఏమో అని కొంచెం కంగారుగా ఉందా? నువ్వేం టెన్షన్ పడకు. ఎట్లున్నా కానీ భర్తగా యాజ్ ఎ భర్తగా చెప్తున్నా, అది వరస్ట్గా ఉన్నా మంచిగా ఉందనే చెప్తాను. లేకపోతే రాత్రి తిని ఉంటుందా మాకు? ఉండదా? అంటే మ్యాక్సిమం జస్ట్ జోక్ కోసం అట్లా అన్నా కానీ చూడంగానే మస్తు అనిపించింది. ఇక తింటే ఇంకెంత టేస్ట్ ఉంటుందో. గొంతులోకి ఇచ్చి విక్స్ మింగుదాం అనుకున్నా కానీ మా దుకాణం లేవు. సో ఫ్రెండ్స్, ఇక మా దివ్య అయితే ఫస్ట్ టైం చేసింది. అంటే నేను ఎప్పుడైనా కానీ మా దివ్యకి చెప్తా, ఏమని చెప్తా, నువ్వు మంచి మంచి వంటలు అంటే ఇంకా స్వీట్స్ ఇలాంటి ఏమన్నా కానీ నువ్వు చేసుకో, ఎన్ని పైసలు నేను ఇస్తా. మంచిగా ఇంకోటి దివ్య వంటకాలు అని ఒకటి ఛానల్ పెట్టుకో. అన్ని వంటలు స్వీట్స్ కానీ ఏమైనా చేసుకుంటా మన ఆడియన్స్ చూపించుకుంటూ సపోర్ట్ చేస్తారు. మన ఆడియన్స్ ఎప్పుడైనా చాలా మంచి వాళ్ళు, గొప్పవాళ్ళు. అంటే సపోర్ట్ చేస్తారు. మంచిగా దివ్య వంటకాలను ఛానల్ పెట్టుకుని అన్ని కుకింగ్ వీడియోస్ పెట్టా అంటే నాతో కాదంటుంది గిట్లా తర్వాత ఏమంటావు? పెట్టుకో ఒక ఛానల్ కుకింగ్. చూద్దాం అన్నామంటే అది జన్మల కాదు కానీ చేద్దాం అంటే దానికి అర్థం ఉంటుంది. చూద్దాం అంటే అది గంగార్పణం అన్నట్టు అర్థం. సరే చలో పైగా నోరుతుంది. ఇగోరు ఫ్రెండ్స్, మనం తయారు చేసుకున్న గులాబ్ జామున్. వాస్తవానికి మనకి ఇదేంది సూపు, చక్కెర సూపు తక్కువ అయింది. మనం కొద్దిగా తక్కువ చేసుకున్నాం కాబట్టి మనకు లడ్డూలు ఎక్కువైనాయి, అదే గులాబ్ జాములు ఎక్కువైనాయి, సూప్ తక్కువ అయింది. ఎనివే టేస్ట్ అయితే చేద్దాం పడరి. వావ్, సూపర్ ఉంది నిజంగా ఫ్రెండ్స్, మస్తు ఉంది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకోరు, స్పెషల్గా మస్తు ఉంటుంది. టేస్ట్ మాత్రం నోట్ నాలుగు రుచులే. సో నిజంగా మస్తు ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన గులాబ్ జామున్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయరు. బాయ్ బాయ్.